చాలా మంది పిల్లలు అవి ఉండొచ్చు, ఇవాళ రేపు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా టీవీ లేదా మొబైల్కి అడిక్ట్ అయిపోతారండి. అంటే అది ఒక వ్యసనంగా మారిపోయింది. ఎప్పుడునూ మనం ఆ సోషల్ మీడియాలో పట్టుకొని కూర్చోవడం, లేదా కంటిన్యూస్గా టీవీ చూడడం, కంటిన్యూస్గా మొబైల్ చూడడం. దీని నుంచి మనం వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి? చిన్న చిన్న పిల్లలండి, అసలు మొబైల్ మొబైల్ మొబైల్. వాళ్ళకి తిండి తినాలంటే మొబైల్, మామూలుగా ఊరికి కూర్చొని ఉన్న మొబైల్, బయటికి వెళ్ళినప్పుడు కూడా మొబైల్ పట్టుకునే ఉంటారండి. ఇలాంటి పిల్లల కోసం, ఇలాంటి పెద్దవాళ్ళకైనా సరే మనము కలర్ థెరపీలో ఏం చేయొచ్చని చూద్దామండి. ఈ థంబ్లో నెయిల్ కిందన 2 బ్లాక్ చుక్కలు పెట్టేసేయండి. అండ్ మిడిల్ ఫింగర్ లో ఇక్కడ ఈ బ్రెయిన్ ఏరియాకి మనం గోరు కిందన పింక్ కలర్ పెట్టేసేయండి, 2 మిడిల్ ఫింగర్. ఆ తర్వాత మనకి కళ్ళ రిఫ్లెక్స్ ఉందండి. ఇదిగోండి, ఇది మనము ఇన్సెక్ట్ సిస్టమ్ అంటామండి. ఇన్సెక్ట్ సిస్టంలో ఒక వేలుని కూడా మనము బాడీ లాగా తీసుకుంటాం. అప్పుడు ఇది హెడ్, ఇది చెస్ట్ ఏరియా, ఇది అబ్డమన్ ఏరియా, ఈ సైడ్స్ చేతులు కాళ్ళు లాగా తీసుకుంటామండి. దీని ప్రకారంగా ఇన్సెక్ట్ సిస్టమ్ ప్రకారంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ లో మనము ఈ కళ్ళ రిఫ్లెక్స్ ఏదైతే ఉందో ఆ కళ్ళ రిఫ్లెక్స్ కి ఇలా 2 పింక్ చుక్కలు పెట్టండి. దీనివల్ల అంటే ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్, అంటే కలర్ న్యూమరాలజీలో కూడా మనము నంబర్ 7 పింక్ ఇక్కడ పామ్ మీద, అంటే చెయ్యి మీద ఎక్కడైనా రాసేయచ్చండి. ఇది చేస్తే ఏమవుతుంది, దీనివల్ల వాళ్ళ మైండ్ ఆ థింకింగ్ డైరెక్షన్, కళ్ళ డైరెక్షన్ ఏది చూస్తూనే ఉంటారో దాని నుంచి మారుతుందండి. ఆ డైరెక్షన్ ని మార్చడానికి కోసం మనము ఇంత చేస్తున్నామండి. ఇది చేయడం వల్ల ఖచ్చితంగా, అంటే కంటిన్యూస్ గా చేయండి, రోజు వేస్తూ రండి. 4 to 6 hours ఈ కలర్స్ వేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళల్లో మార్పు వస్తుందండి. ఇది నేను ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. చాలా మంది పిల్లలకి ఇది ఇచ్చి నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నానండి. ఇది ఖచ్చితంగా మీరు చేయొచ్చండి. ఒకవేళ ఆ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒకవేళ అది కలర్స్ వేయించుకోవడానికి రెడీ లేదు అంటే సేమ్ అండి, మనము వైట్ కలర్ పేపర్ తీసుకుంటాము, దాని మీద నంబర్ 7 అని పింక్ కలర్ తో రాసేసి మనము వాళ్ళ బెడ్ కిందనో పిల్లో కిందనో పెట్టుకోవచ్చండి. దానివల్ల కూడా ఇది పనిచేస్తుందండి. లేదంటే ఒక చిన్న పేపర్ తీసుకొని నంబర్ 7 పింక్ అని రాసి దాన్ని కూడా వాళ్ళ బ్యాగ్ లో కానీ, స్కూల్ బ్యాగ్ లో కానీ, లేదా వాళ్ళ పర్స్ లో కానీ అట్లా కూడా పెట్టడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఈ వ్యసనంగా మారిన ఆ కంటిన్యూస్ టీవీ మొబైల్ చూడడం అన్నది ఏదైతే ఉందో దాని నుంచి బయటపడతారండి. ఖచ్చితంగా చేసి చూసి మాకు చెప్పండి. థ్యాంక్ యూ.